విప్లవం అంటే ఏమిటో, చైతన్యం అంటే ఎలా ఉంటుందో ఆచరణలో చూపించిన వాడు మహోన్నత మానవుడు, ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి, పోరాటానికి ప్రతిరూపం, ప్రపంచానికి ఆదర్శం, నిత్యం చైతన్య దీప్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. గుండె కొట్టుకోవటం ఆగదు. జలపాతం ఎలా ఉంటుందో, సముద్రం ఎలా ఉప్పొంగుతుందో, సునామీ ఎలా ఉంటుందో ఆయుధాన్ని ధరిస్తే అలా ఉండే వ్యక్తే చెగోవేరా. అంతరాలు లేని సమాజం కోసం పరితపించిన మానవతావాది. ఆ పేరులో ఏదో గమ్మత్తు ఉంది. ఈ భూమి మీద భౌతికంగా లేకపోయినా ఆయన భావాజాలం, ఆయన సిద్ధాంతం ఇంకా సూర్యోదయంలా ఉద్యమిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆ పేరు తలిస్తే శరీరంలోని వెంట్రుకలు లేచి నిలబడాల్సిందే. మన దేశంలో స్వామి వివేకానంద ఎలాగో ప్రపంచంలోని చాలా దేశాల్లో యువతకు చెగోవేరా అంటే విపరీతమైన అభిమానం ఉంది. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వారు జీవితంలో గట్టాలని తెలుసుకుని తిరిగి చైతన్యం తెచ్చుకుంటున్నారు. చెగోవేరా జూన్ 14, 1928 సంవత్సరం సెలియా డీలా మరియు ఎర్నెస్టో గువేరా లించులకు అర్జెంటీనాలోని రోసారియాలో జన్మించాడు. మొదటిలో చెగోవేరాని ఎర్నాస్టో గువేరా అని పిలిచేవారు. చెగోవేరా ఆయన తండ్రి దగ్గర నుంచి చిన్న వయసులోనే చదరంగం ఆడడం నేర్చుకున్నాడు. 12 ఏళ్ల వయసు నుండే స్థానిక పోటీలలో ఆడడం ప్రారంభించాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత కవిత్వం పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ ఇష్టం కవిత్వం పట్ల జీవితాంతం అలానే ఉంది. చెగోవేరా ఇంట్లో 3000కు పైగా పుస్తకాలు ఉండేవి. 1948 సంవత్సరంలో చెగోవేరా మొదట ఇంజనీరింగ్ చేద్దామని అనుకున్నప్పటికీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి బ్యూనస్ ఐరిస్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు. అంటే అప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు. అప్పటి వరకు ఆయన జీవితం అందరిలాగా సాధారణంగానే గడిచింది. 1951లో మెడిసిన్ చదువుతూ చెగోవేరా తన ఫ్రెండ్ ఆల్బర్టో గ్రానాటోతో కలిసి 9 నెలల పాటు 2 వీలర్పై దక్షిణ అమెరికా ఖండం అంతా తిరిగాడు. ఆ సమయంలో చెగోవేరా రాసుకున్న నోట్స్ ద్వారా ది మోటార్ సైకిల్ డైరీస్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం ఆధారంగా ఇదే పేరుతో స్పానిష్ భాషలో ఓ సినిమా రిలీజ్ అయింది. తర్వాత అర్జెంటీనా నుంచి తిరిగి వచ్చి తన వైద్య శాస్త్రాన్ని 1953లో పూర్తి చేసి వైద్య పట్టాని పొందాడు. ఇలా వైద్య శాస్త్ర పట్టా పొందినప్పటికీ తన లాటిన్ అమెరికా పర్యటన వలన పేదరికం, ఆకలి, వ్యాధులతో నాకు దగ్గరి సంబంధం కలిగిందని, వీటితో పాటు డబ్బు లేకపోవడం వలన పిల్లలకు చికిత్స చేయించుకోలేకపోవడం మరియు నిరంతరం ఆకలి శిక్షల వల్ల మూర్ఛపోవడం లాంటివి నన్ను ఈ వైద్య రంగానికి దూరం చేస్తున్నాయని, ఇవి మారాలి అంటే సాయుధ రాజకీయ పోరాట రంగాన్ని పరిశీలించవచ్చిందని ఆ రోజే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు చెగోవేరా. ఈ విషయం ఇంట్లో చెప్పగానే తల్లిదండ్రులలో చెప్పలేని భయం ఏర్పడింది. వాళ్ళకి నచ్చజెప్పి 1953 జూలై 7న అతని తీసుకున్న నిర్ణయం ఒక దేశం మీద కాదు, యావత్ ప్రపంచం మీద, అంటే ప్రపంచం మీద ఏ దేశంలో దోపిడీ, భూస్వామ్య విధానాలు ఉంటాయో ఆ దేశాన్ని మార్చడమే అని బలంగా నిర్ణయించుకున్నాడు. మొదటగా చెగోవేరా చూసింది లాటిన్ అమెరికా కాబట్టి అర్జెంటీనా నుంచి తన ప్రయాణం లాటిన్ అమెరికాకి మొదలుపెట్టాడు. ముందుగా లాటిన్ అమెరికాలోని బొలీవియాని మార్చాలి అనుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితి ఇప్పట్లో మార్చలేం. సరైన నాయకుడు తనకు తోడులేడని భావించి అక్కడి నుంచి గుట్టిమెల చేరుకున్నాడు. ఇక్కడ ఎంతో మంది విప్లవ నాయకులతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఆయన కొంతకాలం ఉండి విప్లవం మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో చెగోవేరా పెళ్లి చేసుకున్నాడు. ఇక క్యూబా దేశంలో పటిష్ట నిరంకుశ పాలన చేస్తున్నట్లు, అతనికి వ్యతిరేకంగా కాస్ట్రో విప్లవం చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే కాస్ట్రోని కలుసుకున్నాడు. వీళ్ళు ఒక బృందంతో పటిష్టాన్ని దించడం కోసం పనిచేస్తారు. ఇదే సమయంలో అమెరికా క్యూబాకు ఆయుధాలను అందించింది.
ఈ సమయంలో చెగోవెరా తన ఆశయాన్ని, సంకల్పాన్ని ఎక్కడా తగ్గనివ్వలేదు. అమెరికా ఎంత సహాయం చేసినా చెగోవెరా ఒక్కడే ఈ తిరుగుబాటులో తన సత్తాను చాటాడు. ఇదే సమయంలో దోపిడీదారులను, పేదలను బలవంతంగా పని చేయించుకునేవారిని వెతికి కాల్చి చంపాడు. ఈ విప్లవ సమయంలోనే చెగోవెరా అంటే ఏంటో ప్రపంచమంతా తెలిసింది. ఎందుకంటే అవతలి సైన్యం 10% ఉండగా చెగోవెరా దగ్గర కేవలం 1% మాత్రమే ఉంది. చెగోవెరా దీనికోసం ముందు నుంచే కఠినమైన క్రమశిక్షణను అలవరిచాడు. గ్రానైట్లను తయారు చేయడానికి కర్మాగారాలను స్థాపించాడు. బ్రెడ్ తయారు చేసే ఓవెన్లను తయారు చేశాడు. కొత్తగా సైన్యంలో చేరిన వారికి ఆయనే స్వయంగా వ్యూహాలను నేర్పాడు. ఆరోగ్య స్థానం నిర్మించాడు. ఇదే సమయంలో వార్తాపత్రికలను కూడా నడిపాడు. అందుకనే టైమ్ మ్యాగజైన్ చెగోవెరాకు కాస్ట్రో యొక్క మెదడు అనే బిరుదునిచ్చింది. అంటే వన్ మ్యాన్ ఆర్మీలా తను పనిచేశాడు. 2 సంవత్సరాలు పోరాటం చేసిన తరువాత పటిష్టానాన్ని దించి కాస్ట్రోని ఆ దేశ నాయకుడిని చేశారు. ఇదే సమయంలో చెగోవెరాకు క్యూబా బ్యాంక్ అధ్యక్ష పదవి, దీంతో పాటు పరిశ్రమల శాఖ, ముఖ్యంగా రక్షణ శాఖ పదవులను ఇచ్చారు. ఇదే సంవత్సరం కాస్ట్రో దీంతో క్యూబాలోని అమెరికా కంపెనీలను జాప్యం చేశారు. అక్కడ ఉన్న ప్రజలను కష్టాల నుండి విముక్తులను చేశారు. అక్కడ ఉన్న పిల్లలను అక్షరాస్యులను చేశారు. ఇక క్యూబా అభివృద్ధి కోసం అదే సంవత్సరం భారతదేశం నుంచి క్యూబా వ్యాపార సంబంధాల గురించి జవహర్లాల్ నెహ్రూని కలిశారు. 1959 మే 22న తన భార్యతో విడాకులు అయ్యాయి. జూన్ 2, 1959న ఆలెడా మార్చాను మళ్ళీ వివాహం చేసుకున్నారు. జూన్ 12, 1959 కాస్ట్రో గువేరాను 3 నెలల పాటు 14 దేశాల పర్యటనకు పంపారు. ఇందులో భాగంగా జపాన్లో 12 రోజులు గడిపారు. అప్పటికే అమెరికా హిరోషిమా మీద ఆటం బాంబు వేసి 14 సంవత్సరాలు ఆ నగరాన్ని రహస్యంగా సందర్శించారు. ఆ బాంబు దాడికి బ్రతికి ఉన్న వారికి చికిత్స చేస్తున్న ఆసుపత్రులను సందర్శించారు. దీంతో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆసుపత్రుల పర్యటన చూసిన తరువాత ఆయన క్యూబాకి తిరిగి వచ్చి ఆయనకు ఉన్న పెద్ద పదవులను వదిలేసి తన విప్లవాన్ని మిగతా దేశాలకు కూడా తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. 1955లో చెగోవెరా ఫిడెల్ కాస్ట్రోని మెక్సికోలో కలిశాడు. వాళ్ళు చిరకాల మిత్రులు అయ్యారు. ఆ తరువాత చెగోవెరా క్యూబా నియంత ఫల్జెన్సియా బటిస్టాకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. అలాగే ఫిడెల్ నిర్వహించిన జూలై 26 ఉద్యమంలో యువతను తన ప్రసంగాలతో ఉరకలెత్తించాడు. ఉద్యమం తరువాత ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వంలో మంత్రిగా, సెంట్రల్ బ్యాంక్ లీడర్గా పనిచేశాడు. కానీ చెగోవెరా బొలీవియాలో పేదలకు న్యాయం జరగట్లేదని భావించాడు. కాస్ట్రోని వీడి మళ్లీ విప్లవం వైపే అడుగులు వేశాడు. బొలీవియా అడవుల్లో గెరిల్లా వార్లో పాల్గొన్నప్పుడు చెగోవెరా చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. చెగోవెరాకి చెట్లు చాటు దాక్కోవటం ఇష్టం ఉండేది కాదు. తన శత్రువులకు ఎదురొడ్డి నిలిచి పోరాడేవాడు. అందువల్లే చెగోవెరా సైన్యం చాలా దూకుడుగా ఉండగలిగేది. ఒక్కో సందర్భంలో శత్రు సైన్యానికి గాయాలు అయితే తానే స్వయంగా ట్రీట్మెంట్ కూడా చేసేవాడు. 1967 అక్టోబర్ 7న చెగోవెరాను బంధించారు. బొలీవియాలో ఒక పాడుబడ్డ బడిలో అతన్ని బంధించి ఉంచారు. ఆ తరువాతి రోజు బొలీవియాలో ప్రభుత్వం చెగోవెరాను చంపడానికి అమెరికా CIAను పంపింది. అందులో టెర్రర్ అనే సైనికుడు చెగోవెరాను నీ చివరి కోరిక ఏంటి అని అడిగాడు. దానికి చెగోవెరా ఒక్కటే సమాధానం చెప్పాడు, ప్రపంచ ప్రజల శ్రేయస్సు, దానికోసం నా విప్లవం అని. కానీ చెగోవెరాకు తెలుసు తనను చంపడానికే వచ్చాడు అని. వెంటనే చెగోవెరాని కాల్చి చంపారు. మృతదేహాన్ని ప్రపంచానికి కూడా చూపించలేదు. 1967లో ఏడాది పాటు వెతికిన తరువాత చెగోవెరా మృతదేహాన్ని గుర్తించారు పరిశోధకులు. అది చెగోవెరా మృతదేహమని తేల్చారు. ఆయనతో పాటు మరో 6 కొలీగ్స్ మృతదేహాల్ని కూడా క్యూబా తెచ్చి సైనిక వందనాలతో 1967 అక్టోబర్ 17న ఖననం చేశారు. దీంతో 1967 అక్టోబర్ 9న ఒక మహాప్రస్థానం ముగిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అసమానతలు తొలగిపోవాలని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తన విప్లవ మేధస్సుతో అగ్రరాజ్యాన్ని తొక్కిపెట్టిన విప్లవ జ్యోతి చెగోవెరా ఈ విధంగా అస్తమించటం బాధాకరం. ఇప్పటికీ ప్రపంచమంతా ఆయనను స్మరిస్తూ ఉన్నప్పటికీ క్యూబాలో అయితే దేవుడిలా కొలుస్తారు.
బడిలో ప్రతిజ్ఞలో చెగోవెరా అవుతామని పిల్లలు రోజు చెగోవెరాను తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం యూత్ ఐకాన్ చెగోవెరా ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది ఆయనను నిరూపించాడు. శిక్షణలో మాట వినకపోతే కఠినంగా శిక్షించాడు. మొదటిలో ఇది చాలామందికి నచ్చకపోయిన తరువాత చెగోవెరాను అర్థం చేసుకున్నారు. చాలామంది ఊహలకు అర్థం కాని విధంగా తానే ఒక శక్తిలా మారాడు. నాయకుడు ఇలానే ఉండాలి అని చాలా సమయాల్లో కఠినంగా మారాడు. తనకు తెలుసు కఠినంగా ఉండకపోతే ఏం జరుగుతుందో. అందుకే ఇప్పుడు ప్రపంచంలో అందరి మనసులో చెగోవెరానే నిలిచిపోయి ఉన్నాడు.